వాడు పెద్ద మొగోడు, ధైర్యశాలి. వాడిని ఇక్కడికి వచ్చి వెయ్యమన్నా. వస్తాడు, బ్రహ్మ రాక్షసుడా వస్తాడు. దహనం చేస్తాడు. ఎవర్రా ఏసేసి? సరే సరే సార్, ఇంకో 2 నిమిషాల్లో వస్తారు, వెయిట్ చేయండి. ఓకే సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే. కూర్చోండి, కూర్చోండి. నరేష్ కి సత్యం గారికి పొలం కాగితాల విషయంలో గొడవలు జరిగాయన్న విషయం నాకు తెలీదు. అసలు నువ్వెవరు? ఇతనికి ఏమవుతావు? వీడు నా ఫ్రెండ్ సార్. పేరు బారు బుచ్చిరాజ్ సార్. ఎప్పుడు బార్లోనే ఉంటాడని ఆ పేరు పెట్టి షార్ట్ కట్ లో బాబు అని పిలుస్తాం. చూడు నారాయణ, నేను ఎవరిని ప్రశ్నలు అడిగితే వాళ్ళు మాత్రమే సమాధానం చెప్పాలి. కోర్టులో కూడా ఇలానే మాట్లాడకు. ముందు నిన్ను తీసుకెళ్లి జైల్లో వేస్తారు. సారీ సార్, సారీ సార్. నరేష్ చేతికి రక్తపు మరకలు ఉండడం నేను చూడలేదు. నారాయణే ఈ హత్య చేశాడు. ఈ వీడియోలో మాట్లాడింది నువ్వేనా? నీ గొంతులో ఉంది? లేదు సార్. సార్, ఇది ఆ నరేష్ భార్య మల్లిక గొంతు సార్. ఈ మాట వాళ్ళ అమ్మే చెప్పింది. మల్లిక తన భర్త కోసం ఏదైనా చేస్తుంది సార్. సరే, ఇదేమంత పెద్ద విషయం కాదులే. ఈ వీడియో వాయిస్ టెస్ట్కి పంపిస్తే ఆ అమ్మాయి దొరికిపోతుంది. ఇతనే మాట్లాడితే మాత్రం తప్పకుండా. సార్, మా అమ్మ మీద ఒకటి సార్, దేవుడి మీద ఒకటి సార్, నేను అసలు మాట్లాడలేదు సార్, నన్ను కాపాడండి సార్. సరే సరే, నువ్వు కూర్చో. నువ్వైతే మాట్లాడలేదు కదా? లేదు సార్. సరే, మీరు ధైర్యంగా ఉండండి, నేను చూసుకుంటాను. ఆ మల్లికే ఈ వీడియోలో మాట్లాడిందని ప్రూవ్ అయితే ఆ దేవుడు దిగి వచ్చిన నరేష్ని కాపాడలేరు. కన్ఫామ్ గా శిక్ష పడేలా చేస్తాను. నరేష్కి మాత్రమే కాదు, అతని భార్యకి కూడా కలిపి శిక్ష పడేలా చేస్తాను. సరే సార్, మేము వెళ్ళొస్తాం సార్. సార్, ఎలాగైనా నరేష్కి ఉరిశిక్ష పడేలా చేయండి సార్. నా సర్వీస్లో ఎంతమందిని చూసుంటాను, దానికి నేను గ్యారంటీ. మీరు దిగులు పడకండి. వెళ్ళొస్తాం సార్. పదరా. ఆ ఆడవాళ్ళను చూస్తే విలేజ్ లేడీస్ లా ఉన్నారు, కానీ ఎంత పనిచేశారో చూసావా? ఆ లాయర్ రేవతికి రేపు నేనేంటో చూపిస్తా. మీకు ఆ రేవతికి పోటీ ఏంటి సార్? మీదే గెలుపు. అయ్యా శ్రీరామచంద్రమూర్తి, మేము కోర్టు నుంచి తిరిగొస్తే అది నరేష్తోనే రావాలి. ఆ బాధ్యత నీదే. రేవతి, ముఖ్యంగా నువ్వే దేవుణ్ణి ప్రార్థించాలి. దండం పెట్టుకో. సరేనండి. రే, పదండ్రా వెళ్దాం. బావగారు, మీరందరూ వెళ్ళండి, నేను రాను. Sambangi, why you not come? I feel very sad. Please come. సవేషన్నా,
నిజంగానే ఏడుస్తున్నావా ఏంటి? ఎస్ రా చిన్నోడా, ఐఎమ్ క్రయింగ్. అబ్బో, సంపంగి ఎందుకు రానంటున్నావు? నీ మనసులో ఏదైనా బాధ ఉంటే చెప్పమ్మా. తనకసలు మనసు అనేది ఉంటేనే కదా బాధ అనేది ఉండడానికి. మల్లిక, నువ్వు ఊరికే ఉంటావా? సంపంగి, నువ్వు చెప్పమ్మా. ఒక్కవేళ నరేష్ బాబు గారికి ఉరిశిక్ష గాని జైలు శిక్ష గాని పడితే అది చూసి తట్టుకునే ధైర్యం నాకు లేదు బావగారు. అబ్బో, అలా అయితే చూడకు. వదినా, తనేదో ఫీలింగ్ లో మాట్లాడుతుంది, మాట్లాడినివ్వండి, ఏంటో విందాం. నువ్వెంత ఫీల్ అయినా మేము నిన్ను వదలం. నువ్వు ఖచ్చితంగా మాతో పాటు కోర్టుకి రావాల్సిందే. ఎందుకంటే ఈరోజు నువ్వే మాకు చీఫ్ గెస్ట్. నన్ను ఎవరు బలవంతం చేయొద్దని చెప్పండి బావగారు. నాది చాలా సున్నితమైన మనసు. నరేష్ బాబు గారికి శిక్ష విధించారంటే నేనక్కడే స్పృహ తప్పి పడిపోయినా పడిపోతాను. అబ్బో, ఇంత ఫీలింగా? ఏకంగా ఏడ్చేస్తుంది. ఏయ్ సూర్పనక, జడ్జిమెంట్ని నువ్వు కల్లారా చూడాల్సిందే. రావే. వదలక్క, రా. వదలు. ఆ వకీలేమన్నారు? మీరు చెప్పింది నమ్మారా? నిన్న రాత్రే ఆ వీడియోని పీపీ గారికి చూపించామత్తయ్యా. ఆ వీడియో సహాయంతో నరేష్ కి శిక్ష పడేలా చేస్తామన్నారు. కానీ నాకు దాని గురించి దిగులేం లేదు. మరి ఇంకెవరి గురించి దిగులు పడుతున్నారు? అది మల్లిక కూడా శిక్ష పడేలా చేస్తానన్నారు. మల్లికని వదిలేయండి, తనకి శిక్ష పడేలా చేయకండి అని ఆయన్ని చాలా బతిమాలాను. కానీ ఆ పీపీ గారేమో చట్టం దృష్టిలో అందరూ ఒకటే, తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే అని కరాఖండిగా చెప్పారు. ఓరి పాపాత్ముడా, మల్లికని కాపాడమని ఎక్కడ చెప్పావురా? అల్లుడు గారు, నా భర్తను హత్య చేసిన హంతకుణ్ణి వెనకేసుకొచ్చే మల్లిక మీద అసలు జాలి చూపించొద్దు. అవునండి, మల్లికకి మన కుటుంబం మీద ప్రేమే లేదు. నాన్న మీద ప్రేముంటే ఇలా చేస్తుందా? తను జైలుకు పోయినా మాకెలాంటి బాధ లేదు. మీరు దాని గురించి ఏమీ దిగులు పడకండి. మీరు బాధపడితే నాకు ఏడుపొస్తుంది. అయ్యో స్వప్న, వీడు ఏం చెప్పినా మొద్దుల్లా తలూపేస్తారు. అదేంటో. అత్తయ్య, వకీల్ గారు వచ్చారు, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరేం భయపడకండమ్మా. నిన్న రాత్రి నారాయణ చూపించిన వీడియోని వాయిస్ టెస్ట్కి పంపించి ఏర్పాటు చేస్తాం. ఈ కేసుకి ఇవాళే జడ్జిమెంట్ వచ్చేస్తుంది. అది కూడా మనకి అనుకూలంగానే వస్తుంది. ఆ భార్యాభర్తలిద్దరికీ ఇవాళే శిక్ష పడుతుంది. సరేనా? వెళ్ళొస్తాం. ఏమండి, ఈరోజు మనకి న్యాయం జరుగుతుందండి. ఖచ్చితంగా జరుగుతుంది. ఏడవకమ్మా. అత్తయ్య, ఈరోజు నరేష్ కి మల్లికకి జైలు శిక్ష పడితే మావయ్య సమాధి దగ్గరికి వెళ్ళి పాలాభిషేకం చేద్దాం. అప్పుడే మావయ్య ఆత్మ శాంతిస్తుంది. పదండి అత్తయ్య, పద స్వప్న.
నువ్వు మామూలుడివి కాదురా.